5 డేస్ నుంచి ఈ క్లాస్ జరుగుతుంది. అందరూ చక్కగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. అయితే భగవంతుడు అనే పేరుతో మనకి ఆయన అంతటా నిండి ఉన్నాడని, అక్కడి నుంచి ఆయనకి 10 దశలుగా చెప్తూ ఈ 10 పాత్రలు ఆయన ఎట్లా పోషిస్తున్నాడు అనేది వివరిస్తున్నారు మనకి. అందులో మొదటి పాత్రలో ఆయన కదలని వాడిగా ఉన్నాడు. ఆ పరాత్పర స్థితిలో పరబ్రహ్మగా ఉన్న ఆయన కదలని స్థితిలో ఉన్నాడని, అక్కడ పూర్తిగా శూన్యంగా ఉన్నట్టుగా చెప్తూ చైతన్యం కూడా లేని స్థితి, ఎరుక కూడా లేని స్థితిలో ఉన్నాడు అని చెప్పారు. అక్కడి నుంచి కొంచెం ఒక ప్రేరణ కలిగినప్పుడు, ఆది ప్రేరణ కలిగినప్పుడు ఆయనే పరమాత్మగా రెండవ దశలో ఆయనే పరమాత్మగా కిందకి దిగాడు. కిందకి దిగడం అంటే చెప్పాలంటే దిగడానికి ఎక్కడానికి మనకి అంతా నిండి ఉన్నది ఆయనే కనుక దిగడం ఎక్కడం అనేది మనకు అర్థం అవ్వడం కోసమే పరిణామము అని చెప్తారు. ప్రతి చోట కూడా పరిణామ క్రియ అని చెప్తారు. అంటే ఇక్కడ ప్రేరణ కలిగినప్పుడు నేనెవరు అని ప్రశ్న రావడంతో దాన్ని వెతుక్కోవటం జరుగుతుందన్నమాట. నేనెవరు అనే ప్రశ్నకి ఆది ప్రేరణ అని చెప్తారు. అలాగా చిన్న అల, సముద్రంలో చిన్న అల అయితే ఎలా అయితే వచ్చిందో అలా ఆ అల మళ్ళీ ఎక్కడ కలిసిపోతుంది అంటే సముద్రంలోనే కలిసిపోతుంది. అలాగే ఆది ప్రేరణ కలిగిన ఆయనలో ఆ ప్రేరణ వలన సృష్టి జరిగింది. సృష్టిలోంచి మనకి సృష్టికి అవసరమైనవన్నీ రెడీ చేసుకోవడం అన్నది జరుగుతూ ఉంటుంది. వస్తే డైరెక్ట్గా సృష్టి వచ్చేది. సో సృష్టికి అవసరమైనది అంతా కూడా జరుగుతూ ఉన్నప్పటికీ ఆ జరుగుతూ తర్వాత ఇంకా కింద స్థితికి వచ్చేసరికి సృష్టి స్థితి లయ దగ్గర మనం బ్రహ్మ విష్ణు మహేష్లు పేరు పెట్టుకొని చెప్పుకుంటున్న స్థితి అన్నమాట. అక్కడికి దిగుతుంది. మధ్యలో ఏంటి పరమాత్మ స్థితి దగ్గర కూడా కదలని వాడిగా ఉంటూనే అంతా రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట, సృష్టికి కావాల్సిందంతా కూడా. సో అట్లాగా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ రెండవ దశ గురించి నిన్న కొద్దిగా చెప్పుకోవటం అయింది. ఏ బిగా చెప్తూ ఇక్కడ అనంత చైతన్య రాహిత్య స్థితి ఏ అని, బి అనంత చైతన్య స్థితి అని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ ఏ దగ్గర భగవంతుడు తన స్వీయ అనంత స్వభావ త్రయమైన అనంత జ్ఞాన శక్తి ఆనందములు ఎరుకతో అనుభవించుటయు లేదట అక్కడ. అంటే ఇక్కడ మనకి ఏవైతే ఈ భగవంతుని యొక్క లక్షణాలుగా చెప్పుకుంటున్నామో అంటే జ్ఞానము, శక్తి, ఆనందము, ఎరుక ఇవన్నీ భగవంతునిలో ఉన్నవి. అయితే వ్యక్తమైనప్పుడు అవన్నీ వ్యక్తమైనవి చెప్పుకుంటున్నాం, కానీ అవ్యక్త స్థితిలో ఉన్నాయి అన్నమాట. ముందు ఎలా ఉన్నాయి? అవ్యక్త స్థితిలో ఉన్నాయి. అవి తనకి ఉపయోగపడదు, ఎదురుగా పరులకు ఉపయోగపడదు అని చెప్తున్నారు. పరులు అంటూ అక్కడ ఏమి లేరా ఆ సమయానికి, కానీ అలాంటి స్థితి అని అర్థం అన్నమాట. అంటే పూర్తిగా తన స్వీయంగా తనతో తను ఉన్నాడే ఉనికితో కానీ అక్కడ ఎరుక కానీ జ్ఞానం కానీ ఆనందం కానీ శక్తి కానీ చైతన్యం ఏది కూడా వ్యక్తమయ్యేలాగా లేదు కనుక చాలా సూక్ష్మంగా అవ్యక్తంగా ఉన్న స్థితి గురించి వివరించారు. ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే అదే కొన్ని పాయింట్స్ నిన్న చెప్పుకుంటూ ఆపాము. ఇంకా కంటిన్యూషన్ చెప్పుకుంటున్నప్పుడు హద్దులు లేని అనంత పరమాత్మ అనేడు మహాసాగరము నుండి బిందు ప్రమాణమైన ఆత్మ. సరిహద్దులే లేని పరమాత్మ సాగరము నుండి ఎట్లు బయటపడగలదు, ఎట్లు వేరు కాగలదు? బయటపడలేదు, వేరు కాలేదు కనుక అని చెప్తున్నారు. అంటే హద్దులు లేని అనంత పరమాత్మ అనేడు మహాసాగరం నుండి. ఇప్పుడు మనకి ఎలా పోల్చి చెప్పారంటే నిన్న మనం చెప్పుకున్నప్పుడు ఈ సాగరము అంటే సముద్రము. ఎంత మనకి సముద్రం ఉంది? మొత్తం ప్రపంచం అంతా కూడా సముద్రం 3 వంతులు నిండే ఉంది. ఒకంతు భాగంలోనే భూమి ఏర్పడి ఉందన్నమాట. అలాగే ఈ సముద్రం అంతటిలో ఒక్క నీటి బిందువు ఎలా అయితే ఉంటుందో అలాగా ఈ పరమాత్మ అంతా కూడా మహాసముద్రంతో పోల్చుకున్నప్పుడు ఈ మనలో ఉన్న ఒక వ్యక్తిలో, ఒక మానవుడిలో ఉన్న ఆత్మ ఒక బిందువు లాంటిది అని చెప్పారన్నమాట. అలా చెప్పడం వల్ల ఈ సరిహద్దులే లేని పరమాత్మ సాగరం నుండి ఎట్లు బయటపడగలదు, ఎట్లు వేరు కాగలదు? బయటపడలేదు, వేరు కాలేదు అని చెప్తున్నారన్నమాట. అంటే ఈ మనలో ఉన్న ఆత్మ ప్రత్యేగాత్మ అని అంటాము ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మను.
అయితే మనకి ఏం చెప్తారంటే అంతటా ఉన్నది ఒకే శక్తి, ఒకే చైతన్యం, ఒకే భగవంతుడు, ఇన్ని లేవు అని చెప్తూ ఉంటారు. కానీ చూడటానికి ఎన్నో బ్రహ్మాండాలు విశ్వాండాలే కాకుండా ఎంతోమంది ముక్కోటి దేవతలే కాకుండా కనబడని విధంగా వాళ్ళంతా సూక్ష్మంలో ఉంటూ ఉన్నారు. మనకు కనిపించేదంతా ఇన్ని ప్రపంచాలు కోట్ల జనంతో నిండిపోయి ఉన్నాయి. అయితే ఈ కోట్ల జనంతో ఉన్నప్పుడు మనం ఒక్కరిలో ఉన్న ఆత్మ గురించి మాట్లాడుతూ అంతట్లో అందరిలో అంతటా నిండి ఉన్న ఆత్మ పరమాత్మగా చెప్తూ మహాసముద్రంతో పోలుస్తూ నా ఒక్కరిలో ఉన్న ప్రత్యేగాత్మగా ఉన్న ఏ ఆత్మ అయితే ఉందో దాన్ని నీటి బిందువుతో పోల్చారనమాట. అప్పుడు ఎలా చెప్తారు అంటే అసలు తయారు అవ్వాలి అంటే ఏదైనా ఒక వస్తువు దానికి మూలం ఉండాలి. ఆ మూల పదార్థం ఏంటి? పరమాత్మ యొక్క శక్తే. పరమాత్మ అంతటా నిండి ఉన్నప్పుడు అందులో నుంచే పుడుతూ వచ్చాయి, అన్నీ తయారవుతూ వచ్చాయి. ఇంకందుకు వేరుగా లేదు. ఆ పదార్థం ఎలా ఉంది? వేరుగా లేదన్నమాట. నాలో ఉన్న ఆత్మ, అందరిలో ఉన్న ఆత్మ, అలాగే అంతటా ఎన్నో రూపాల్లో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఉన్న ఆత్మ చైతన్యం ఒకటిగా చెప్తూ ఉన్నారు. సో వేరు ఎలాగవుతుంది, మళ్ళీ కలవడం అంటూ ఏముంది అని చెప్తున్నారు. సో వేరు కాగలదు, బయట పడలేదు, వేరు కాలేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ముందు అర్థం అవడానికి ఒకలా చెప్తాం. అంటే చిన్నపిల్లడికి చూడండి, ఒక పోస్టర్ చూపించి ఏ ఫర్ యాపిల్ అని చెప్తాం. చెప్పినంతసేపు వాడు ఓహో ఇలా ఉంటుంది అనుకుంటాడు. వాడు కొద్దిగా పెద్ద అవుతున్నప్పుడు యాపిల్ కనబడితే బయట రోడ్డు మీద గుర్తిస్తాడు, ఓ ఇదే యాపిల్ అని. సరే వాళ్ళ మమ్మీ కోసి పెడితే తింటాడు, రుచి కూడా తెలుస్తుంది. అంటే ముందు చూడడం చార్ట్లో చూశాడు, తర్వాత ఏమో బండి మీద కొనుక్కున్నప్పుడు చూశాడు, తర్వాత తిని చూశాడు, రుచి కూడా తెలిసింది. తర్వాత దానిలో శక్తిని తీసుకున్నాడు, ఆ శక్తి తన లోపలికి కలిసి యాక్టివ్గా ఉన్నాడు. ఆకలితో ఉన్న పిల్లాడు యాపిల్ తిన్నాడు, శక్తి స్వరూపంగా మారింది, అది లోపల బ్లడ్లో చేరింది, శక్తిని ఇచ్చింది వాడికి. సో బలహీనంగా ఉన్న ఆ పిల్లడు మళ్ళీ బలంగా తయారయ్యాడు అనమాట. సో అది ఎలా మారింది? ముందు ఒక కథలని పేపర్ మీద ఒక బొమ్మగా కనిపించింది, దానికి ఏముంది? చైతన్యము లేదు, ఏమీ లేదు. అలాగని దాన్ని చూపిస్తూనే దానిలోంచి పుట్టలేదు యాక్చువల్గా, కానీ మనం చూడటానికి అది యాపిల్ అన్నాం దాన్ని. ఇక్కడ ఈ కనిపించిన యాపిల్ని ఏమన్నాము? ఇది యాపిలే అన్నాం. దీనిలో చైతన్యం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అంటే చైతన్యము అంటే అది జీవించి ఉంది అంటే చైతన్యం ఉన్నట్టే. అంటే అది జీవ పదార్థమే కదా. అది కూడా ఒక యాపిల్ ఉందంటే చిన్నదిగా వస్తూ పెద్దదవుతుంది, మళ్ళీ అది నశించిపోతుంది అలా ఉంచేస్తే కదా. సో అలాంటివన్నిట్లో జీవం ఉన్నట్టే కదా. సో అలాగ మనం ప్రతిదాన్ని అలా గమనించుకుంటే ఇక్కడ ఈ భగవంతుడు ఫస్ట్ ఎలా ఉన్నాడు అంటే కదలని వాడిగా ఉన్నాడు అని. అంటే ఇక్కడ పేపర్ మీద పెట్టిన యాపిల్ పోలికగా అయితే సరిపోదు, ఎందుకంటే ఆ పదార్థం మనం ఉపయోగించలేదు మళ్ళీ. ఇక్కడ అలా కాదు, ఆయన పదార్థంలో నుంచే ఇన్ని తయారయ్యాయి అన్నమాట. అంటే మళ్ళీ ఈ సృష్టికి కావాల్సిందంతా కూడా అందులోంచే తయారైంది. అందువల్ల వేరవ్వడం అయినా మళ్ళీ కలిసిపోవటం అయినా మనం అందులోకే మళ్ళీ కలవగలదన్నమాట. సో ఇక్కడ ఆత్మ పరమాత్మలోనే ఉన్నది అనుట తొలి సత్యము. ఫస్ట్ మనం ఏంటంటాం? ఈ నాలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచో రాలేదు, పరమాత్మలోనే ఉంది అని చెప్తున్నాం. మళ్ళీ ఏమంటున్నాము? అసలు ఆత్మయే పరమాత్మ అన్నది ఇంకా పై స్థితికి వెళ్తున్నప్పుడు గ్రహిస్తున్నాం అనమాట. అంటే నేను ఆత్మస్వరూపంగా మనం తయారైనప్పుడు ఇంకా మనకి ఏంటి అర్థమవుతుంది అంటే, ఇప్పుడు మనం జీవుడిగా ఉండే మనసుతోనే ఆలోచిస్తున్నాము, బుద్ధితోనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక మనకి ఇంకా ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేది చెప్తూ వెళ్తున్నాం. మరి ఒక ఆత్మ దర్శనం మనకు జరిగినప్పుడు, ఆత్మస్థితిలోకి వెళ్ళి స్థిరమైనప్పుడు, ఇంకా నేను ఆత్మగా నాకు అర్థమైనప్పుడు, నాకు పూర్తిగా ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు ఇంకా నాకు వేరేగా ఏదీ అనిపించదు. ఎవరిని చూసినా ఆత్మస్వరూపులుగా అనిపిస్తుంది. ఒకే ఆత్మ కదా ఉంది, వేరుగా లేదు కదా. అందరిలో ఉన్నదాన్ని ఆత్మనే నేను దర్శించగలిగినప్పుడు, మొత్తం ఈ జీవరాశులన్నిటిలోని ఆత్మే నాకు దర్శనం అవుతున్నప్పుడు, నాలో ఉన్నది అదే అయినప్పుడు వేరుభావం కలగదన్నమాట. అప్పుడు మనకి అభేదంగా అని సాగస్వామి ఎన్నోసార్లు మనకి ఏది చేస్తున్నా అభేదంగా స్థితిలో చేయండి అంటారు. సో అభేదంగా మనకి
తెలుస్తుంది అనమాట. అప్పుడు మనకు అసలు విషయం ఏంటి అర్థమవుతుంది, అసలు పరమాత్మలోంచి వచ్చింది ఆత్మ అని చెప్పడం కాదు, ఈ ఆత్మే పరమాత్మ, రెండు వేరు కాదు అని తెలుస్తుంది అనమాట. అలాగే ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, సాగర జలము నుండి అంటే సముద్రం నుండి ఒక బిందు లవలేశమును వెలికి తీయక పూర్వము అది సాగరములో కలిసియే ఉన్నది. బయటికి తీయబడినప్పుడే బిందు రూపం ఏర్పడుచున్నది. అనగా సాగరమే ఒక అనంతమైన నీటి బిందువు అని చెప్పవచ్చును. అది చూసారా, ఇక్కడ ఇంకా బాగా అర్థమయ్యేలా చాలా చెప్తున్నారు. ఇక్కడ సముద్రం ఉంది, సముద్రం అన్నాం, దానికి ఒకటే పేరు ఉంది, ఇంకా దానికి వేరే పేరు లేదు. అందులో నుంచి ఇలా కాస్త నీళ్ళు తీసి ఒక్క బిందువు తీసాం, ఒకే ఒక్క చుక్క తీసాం నీళ్ళు. తీస్తే దాన్ని ఏమన్నాం, నీటి బిందువు అని పేరు వచ్చేసింది, సెపరేట్ అయింది దానిలో నుంచి నీటి బిందువు. కానీ ఆ నీటి బిందువు ఎక్కడి నుండి వచ్చింది అంటే పరమాత్మ నుంచి వచ్చింది, అంటే సముద్రం నుండి వచ్చింది. ఫస్ట్ అలా చెప్తాం. ఈ నీరు ఎక్కడిది అని అనేసరికి అది సముద్రం నుండి తెచ్చాను అంటాం కదా. సో అందులోంచి విడదీసి తీసాం. తర్వాత గమనిస్తే అసలు అది ఏంటి, ఆ నీరు ఎవరు, అది ఎక్కడ అందులోంచి వచ్చింది. సో అదెవరు, అది కూడా సముద్రమే కదా. సో ఎప్పుడైతే ఆ నీటి బిందువు సముద్రంలో నుంచి వచ్చింది, ఒక చుక్కగా ఉంది, కానీ అది అక్కడి నుండి వచ్చిందని ఫస్ట్ అనుకుంటున్నాము, నిజానికి అదెవరు అంటే అది కూడా సముద్రమే కదా. సో ఇప్పుడు అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి నీళ్లు రుచి చూసాం అనుకోండి, ఉప్పుగా ఉంటాయి. ఈ ఒక చుక్కని నీళ్లు ఉప్పు చూస్తే ఇది ఉప్పుగానే ఉంది, లక్షణం ఎలా ఉంది, సముద్ర లక్షణమే ఉంది. అంటే దాన్ని సెపరేట్ చేసినా కూడా అది సముద్రమే. మళ్ళీ అది దాన్ని ఎక్కడైనా వేస్తే అది వేరుగా ఉంటుంది. వేరే నీటిలో వేస్తే ఇది ఉప్పు నీరు, అది వేరే నీరు, అది చూస్తే వేరు. కానీ ఇందులో కలిసిపోవడం సులభంగా కలిసిపోతుంది అనమాట. అది ఉప్పు నీరే, ఇది ఉప్పు నీరే. అందువల్ల ఏంటంటే లక్షణ రీత్యా రెండు ఒకటే, అలా అంటే మూలం ఒకటే అని, లక్షణ రీత్యా ఒకటేనని తెలుసుకోవాలన్నమాట మనం. సో ఈ తీయబడినప్పుడే బిందు రూపం ఏర్పడుచున్నది, అనగా సాగరమే ఒక అనంతమైన నీటి బిందువు అని చెప్పవచ్చును. అంటే ఈ సాగరమే, ఈ నీటి బిందువు కూడా మహాసాగరమే అని చెప్తున్నారు. వెలికి తీసిన బిందువు లవలేశమును అనంత సాగరంతో పోల్చినప్పుడు బిందువునకు పరమాణు ప్రమాణము గల పరిమితి ఏర్పడుచున్నది. బయటికి తీసి నీటి బిందువుకి అనంత సాగరంతో పోల్చినప్పుడు ఈ బిందువునకు పరమాణు ప్రమాణము గల పరిమితి ఏర్పడుచున్నది. అంతే కదా. మరి ఆ బిందువును చూపించి ఇది మహాసాగరం అని చెప్పినా కూడా మనం దానికి పరిమితమే ఉంది కదా, చిన్న చొక్కే కదా, ఇలా నీటి బొట్టు ఇక్కడ పెట్టేశాం, అబ్బా ఎంత పరిమితంగా ఉందో అనుకుంటాం. బిందువు సాగరంలో ఉన్నప్పుడు పరమాణు ప్రమాణమైన బిందువునకు కూడా అనంతత్వమే ఏర్పడుచున్నది. అదే బిందువు అక్కడికి వెళ్ళిపోతే సముద్రంలో కలిసిపోయి ఉన్నప్పుడు అనంతతత్వంగా ఉంది. అబ్బా మహాసముద్రం అంటాం. దాన్ని సపరేట్ చేసినప్పుడు అదే లక్షణం అయినా సరే దానికి పరిమితంగా ఉంది. అలాగే ఈ పరమాత్మ అంతటా నిండి ఉన్నప్పుడు మన ఆత్మ కూడా అందులోనే కలిసి ఉంది. అందరిలో ఉన్న ఆత్మ అక్కడే కలిసి ఉన్నప్పుడు అది మహాసముద్రం లాగా చెప్పుకున్నాము, అలాగే అనంతమైన పరమాత్మగా చెప్పుకున్నాము. అదే మళ్ళీ ఒక వ్యక్తిలోకి వచ్చేసేసరికి పరిమిత ఆత్మగా, ప్రత్యేగాత్మగా చెప్పుకుంటున్నాం. ఆత్మయే పరమాత్మ. అప్పుడు మనకు ఎలా తెలుస్తుందంటే, నేను అందులో నుంచే వచ్చాను కనుక ఇది మళ్ళీ అందులోనే కలిసిపోగలదు, ఇది వేరు కాదు, అది వేరు కాదు. సో ఈ ఆత్మయే పరమాత్మ. మొదట మనం తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మను గుర్తించడానికే ఎన్నో వందల జన్మలు ఎత్తేస్తాము, తెలియని స్థితిలో ఈ దేహమే నేను అనుకొని జీవిస్తాము, తర్వాత ప్రాణం నేనేమో అనుకుంటాము, ప్రాణం పోయిందిరా అంటుంటాం, ప్రాణం పోతే నేను లేను అని. కానీ ఈ ప్రాణం కూడా కాదు, ఇది పంచభూతాల్లో ఒకటే ప్రాణం. కానీ అక్కడ బ్రహ్మ చైతన్యం ఒకటి ఉంది కదా, అది కదా నేను అని ఎప్పుడు నెమ్మదిగా తెలుస్తుంది. మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఈ ఆనందం అనేది ఎక్కడి నుండి వస్తుంది, అది ఆనందమయ కోశం నుంచి వస్తుందని ఈ పంచకోశాలు కావని నిరసిస్తూ, అలాగే ఈ బుద్ధి చిత్త అహంకారాలు మనసుతో పాటుగా ఇవన్నీ లేవని తెలుస్తూ, ఇది నేను కాదు, అవి లేకపోయినా నేనున్నానని, ఈ సాధనంతా జీవుడిగా ఉన్నప్పుడు మనం తెలుసుకుంటే సాధన అన్ని త్రయాలు లేని విధంగా, అంటే గుణత్రయానం, 3 గుణాలు లేనివిగా,
3 తాపత్రయాలు లేనివిగా, 3 అవస్థలు లేనివిగా, ఇలా మూడుగా కనిపించేవన్నీ లేనివిగా చూస్తే అప్పుడు కదా నేను ఒక ఆత్మస్థితిలో ఆత్మగా నన్ను నేను గుర్తించుకునేది. ఈ ప్రయాణం అంతా మరి కిందకి దిగిపోయి అజ్ఞానం వల్ల మనం నేను ఆ బ్రహ్మముననే భావాన్ని కోల్పోవటం వల్ల, ఈ కనిపిస్తున్న రూపమే నేనని అనుకోవటం వలన ఎన్ని రూపాలైతే ఎత్తామో, ఎన్నిసార్లు ఎత్తామో అన్నిసార్లు అదే అజ్ఞానంతో జీవించటం వల్ల మనకి పరిమితంగా ఉన్నాం. ఈ పరిమితంగా ఉన్నది కూడా ముందు శరీరం నేను అనుకున్నాము. తర్వాత అర్థమవుతూ జ్ఞానాన్ని గ్రహిస్తూ మనం ఏం తెలుసుకుంటున్నామంటే నాలో ఉన్న ఆత్మ ఒక భగవంతుడి నుంచి వచ్చిందని గ్రహించాం. అప్పుడు దానికి ఆ భగవంతుడికి ఉన్న శక్తివంతులు అన్నీ జ్ఞానమే కాదు, ప్రకాశమే కాదు, అన్నీ ఉన్నాయని అర్థమైంది. అది ఎప్పుడైతే తెలుస్తూ జ్ఞానపరంగా బుద్ధి మేల్కొని అది ప్రజ్ఞగా మారిందో, అప్పుడు నేను బ్రహ్మమునని అర్థమైందో, ఇక ఈ ప్రత్యేగాత్మ స్థితిలోకి వెళ్ళంగానే ఏంటి తెలుస్తుంది అంటే నాలో ఉన్నది ఆత్మే అవ్వచ్చు, అందరిలో అదే కనిపిస్తుంది, ఇక బయట సృష్టిలో అసలు అది కానిదేమీ లేదు, అంతా నిండి ఉన్నదంతా అదే కదా అనే ఒక భావంతో గుర్తించుకుంటూ ఆ అనుభవాన్ని పొందుతాం. దాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అదే పరమాత్మగా గుర్తించడం అంటే ఈ ఆత్మే ఆ పరమాత్మ అని గుర్తిస్తాం అన్నమాట. ఫస్ట్ అక్కడి నుంచి వచ్చింది అనుకుంటాము, తర్వాత ఇది అది ఒకటే అనుకుని గ్రహిస్తాం, ఇదే అది అని తెలుస్తుంది. ఇప్పుడు మనము తన యందు స్పృహ లేని ఒక అచేతన అవస్థ యందున్న ఆత్మను గూర్చి యోచించుదుము. అంటే మనము తన యందు స్పృహ లేని ఒక అచేతనావస్థ యందున్న ఆత్మను గురించి చెప్తున్నారు. అంటే కిందకి దిగక ముందు పరాత్పరం దగ్గర ఎట్లా ఉంది అంటే తనకే తన మీద స్పృహ లేదు. అంటే గాఢ నిద్రలో మనం ఎట్లాగైతే మనం కోల్పోయి ఉంటామో అలాగా, అంటే మనసు ఉంటేనే కదలిక కదండి. తెలుసుకునే ఎరుక ఎక్కడుంది? మనసు దగ్గరే ఉంది. బుద్ధి మనసు దగ్గరే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ రెండు రెస్ట్లోకి వెళ్ళిపోతాయి నిద్రలో. అందుకు తెలియని స్థితిలో పడుకుని ఉన్నా. అలాగే ఈ పరాత్పర స్థితిలో ఎరుకని కానీ చైతన్యము కానీ ఏవి వ్యక్తం అవ్వటం లేదు, గాఢ నిద్రలో ఉన్నట్టే. అందుకని అక్కడ తన యందు స్పృహ లేకుండా ఉన్నాడు. ఆ పరాత్పర పరబ్రహ్మ తన యందు స్పృహ లేని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మను, అలాంటి ఆత్మ గురించి తెలుసుకుంటూ ఉన్నామని చెప్తూ, ఆదిలో ఆత్మకు సంస్కారములు లేవు, చైతన్యము లేదు. ఆదిలో సంస్కారము లేదు, చైతన్యము లేదు. అలా పరాత్పర పరబ్రహ్మ దగ్గర నుంచి కిందకి కాస్త దిగినప్పటికీ కూడా అవన్నీ ఇంకా వ్యక్తం అవ్వలేదని, అచలంగా అవ్యక్తంగా ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. సంస్కారములు చైతన్యము లేని ఆత్మ యొక్క అనంతమైన నిశ్చల ప్రశాంత స్థితిలో తానెవరో తెలుసుకొనవలెననడి ఆది ప్రేరణము ప్రతిధ్వనించినట్లు ఘోషించను. సంస్కారములు అంటే ఈ సంస్కారములని పదం మళ్ళీ ఎందుకు వాడారు అంటే ఈ ఇదంతా కూడా ఎన్నోసార్లు అంటే అవ్యక్తం అయిపోయి కనబడని స్థితిలోకి వెళ్ళిపోయి మళ్ళా బ్రహ్మ ప్రళయం అయినప్పుడో ఎప్పుడో అంతా లయమైపోయి మళ్ళీ వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు అలా ఉండి 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 మళ్ళీ నేనెవరనే ప్రశ్న మళ్ళీ ఉద్భవించగానే మళ్ళీ కిందకి రావాలనుకునేక కూడా వేల సంవత్సరాల పాటు ఆ భావంతో ఉండటం, తర్వాత దానికి కావలసినవన్నీ కాస్త అవ్యక్తంగా ఉన్నవన్నీ పైకి ఉబ్బొక్కటం, ఆ ఉబ్బొక్కటాన్నే మనం విత్తనం నీటిలో నానేసి ఉంచినప్పుడు మొక్క ఎలా వస్తుంది, వచ్చే ముందు తెల్లని మొన ఎలా వస్తుందో అలాంటి పరిస్థితి. అంటే ఆ విత్తనానికి కావలసిన ఏంటి నీరని, సూర్యరశ్మిని ఇవన్నీ కూడా తీసుకుంటూనే అది ఉబ్బి దానిలోంచి మొక్క బయటికి ఆ షెల్ని విడగొట్టుకొని బయటకు వస్తుంది కదా. అలాగే ప్రపంచం రావాలి అంటే, సృష్టి రావాలి అంటే పూర్తిగా మూలంలో ఈ ప్రక్రియ జరగడానికి వందల వేల సంవత్సరాలు పడుతూ ఉంటుంది అన్నమాట. ఇది విత్తనం మనకు తెలిసి ఇది ఒక వారము 15 రోజులు పట్టచ్చు, ఒక నెల పట్టవచ్చు. కానీ అక్కడ
వందల వేల సంవత్సరాలు పడుతుంది ఈ ప్రక్రియ జరగటానికే. అందుకని ఒకసారి ఏదైనా పూర్తిగా అంతమైన తర్వాత మళ్ళీ ఆరంభం అయ్యేటప్పటికి అంత టైం పడుతుంది. అందుకని ఏమంటారంటే, ఈలోగానే నువ్వు మానవ జన్మ ఎత్తావు కదా, ఈలోపే నువ్వు పూర్తి చేసుకో, మళ్ళీ మళ్ళీ పుట్టడానికి ప్రయత్నం లేకుండా అని చెప్తారనమాట. ఎందుకంటే ఒక్కసారి కానీ ఏ బ్రహ్మలోకంలోకి వెళ్ళి కూర్చున్నామంటే అక్కడ ఇంకా మరి ఎప్పుడు మళ్ళీ వస్తాం భూమి మీదకి, మళ్ళీ ఎప్పుడు పూర్తి చేసుకుంటామో తెలియదు కనుక అలాంటి ఆలోచనలు లేకుండా అన్ని లోకాలకి అతీతంగా, కాలానికి అతీతంగా మారమని మనకు చెప్తున్నారు. అది మనకిచ్చే జ్ఞానం అనమాట. ఎందుకంటే కాలంలోనే ఉండేటప్పుడు బ్రహ్మాండంలోనే తిరుగుతూ ఈ లోకం బాగుందని ఆ లోకం బాగుందని అనుకుని కోట్ల కోట్ల సంవత్సరాలు ఉండిపోకుండా మనకి వాటితో ప్రమేయం లేకుండా జీవుడిగా ఉంటూనే ఈ శక్తి సామర్థ్యాలతో మంచి గురువుని పట్టుకుని కాలాతీతంగా పూర్తిగా బ్రహ్మాండాలకు ఆవల ఎవరైతే ఉన్నారో, కదలని వాడిగా ఉన్నవాడో అక్కడ వరకు చేరుకోవాలనేది మనకి ఇచ్చే పాఠం అన్నమాట ఇది. ఆ పాఠం ఇచ్చినప్పుడు మనకి చిన్న చిన్న ఎక్స్పీరియన్స్లు, చిన్నది ధ్యానంలో కూర్చుంటే ఏదో కనపడిందనో ఏదో వినపడిందనో అది ఎంత కింద స్థాయిలోనో వచ్చే ఎక్స్పీరియన్స్లు పట్టుకొని మనం సంతోషపడటం అన్నది కాకుండా ఇదంతా మాయలోదేనా అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ పాఠం చెప్పుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు అదంతా మనకెందుకు, మనం ఇంకా జీవుడిగానే ఉండి ఇక్కడ ప్రత్యేగాత్మ స్థితికే చేరలేదు కదా, మనలాంటి వాళ్ళకి ఈ పాఠం అవసరమా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ అది తెలిసినప్పుడు మాత్రమే మనకిక్కడ ఇంకా చాలా ఎదగాల్సింది ఉంది. కానీ ఇది టైం వేస్ట్ చేసుకోకూడదు, ఈ జన్మ ఇలా వేస్ట్ అవ్వకూడదు అని గట్టి పట్టుదల వచ్చి, ఓ ఇదంతా మాయలోదేనా, మనకి కనిపిస్తున్నవి వినిపిస్తున్నవి ఏదో వెలుగొచ్చింది, ఏదో ఇది కనబడింది అది కనబడింది అని ఎంతో సంతోషపడిపోయి అక్కడ ఆగిపోకుండా మనం ఇదంతా దాటాల్సిందేనా, ఇది ఏమీ కాదా అని తెలుసుకొని ముందుకు వెళ్ళడం కోసం ఈ పాఠం చాలా అవసరం. మాయని గుర్తించగలుగుతాం ముఖ్యంగా. అసలు మాయ అన్నది ఎక్కడ మొదలైంది, మళ్ళీ మాయ అంతం అవ్వాలి. మాయని మనం దాటేయటమే అంతం అవడం అంటే, అది అక్కడే ఉంటుంది కానీ మనం వెళ్ళగలుగుతాం అది దాటుకొని. సో ఈ విధంగా మనం చైతన్యం లేని స్థితి గురించి చెప్తున్నారు. అంతే అప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, ఆదిలో ఆత్మకు సంస్కారములు లేవు అని చెప్తున్నారు, చైతన్యము లేదని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు, సంస్కారములు చైతన్యము లేని ఆత్మ యొక్క అనంతమైన నిశ్చల ప్రశాంత స్థితిలో తానెవరో తెలిసి కొనవలెననేది ఆది ప్రేరణము ప్రతిధ్వనించినట్లు ఘోషించను. నేనెవరు అనే ప్రేరణ కలగడం అయితే అయ్యింది. ఈ సంస్కారం ఉంది కదా వాడికి, ఎన్నోసార్లు ప్రకృతి వచ్చింది, ప్రపంచాలు వచ్చాయి, మళ్ళీ లయమైపోతూ ఉన్నాయి, మళ్ళీ అదే చైతన్యం మళ్ళీ భూమి మీదకి మళ్ళీ వస్తోంది కనుక వాడు ఇప్పుడు మనం ప్రతిరోజు నిద్రపోతూ ఉన్నాం, గాఢ నిద్ర ప్రతిరోజు తెలుసు అంటే మరణం, చిన్న మరణం అంటారు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నప్పుడు, పెద్ద మరణం పూర్తిగా శరీరాన్ని వదిలేయటం, చిన్న మరణం ఏంటి అంటే నిద్రపోవటం. ఈ నిద్రపోయినప్పుడు ప్రతిరోజు తెలియని స్థితికి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ కొన్ని గంటలు ఉంటున్నాము, తర్వాత మెలకు వస్తుంది, చిన్న కదలిక వస్తుంది, చిన్న మనసు కదులుతుంది, మనసు కదలగానే మళ్ళీ నేనెవరో గుర్తు రాదు నాకు, అలా గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది. ఆ గుర్తు తెచ్చుకున్నాక కొంచెం కదులుతూ 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 ఓ నేను ఎక్కడున్నాను, అసలు నేను ఎవరు, నేను ఎక్కడున్నాను, ఇదే ఫస్ట్ వస్తుంది అన్నమాట ప్రేరణ. అప్పుడు నా పేరు నాకు గుర్తు వస్తుంది, నేను పలానా ఇంట్లో ఉన్నాను, నేను ఎక్కడ నిద్రపోయాను, ఈ మంచం మీద పడుకున్నాను, ఈ గదిలో పడుకున్నాను, ఓ నాకు ఇటువైపు కదా తల పెట్టుకుని పడుకున్నాను, ఓ ఇటువైపు కాలు పెట్టుకుని పడుకున్నాను అని అన్నీ గుర్తొస్తాయి. గుర్తు రాగానే ఓ ఈరోజు ఏం రోజు, ఈరోజు నా పనులు ఏంటున్నాయి అని స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఓ లేచిన వెంటనే ఏం చేయాలి, మొదలు పెట్టుకుంటాం ఒక్కొక్క పని. ఆ రోజు అనుకున్నవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇంకా తర్వాత ఎలా మొదలైంది, చిన్న కదలిక వచ్చింది గాఢ నిద్రలోంచి, కదలికలోంచి నేనెవరో నాకు తెలియలేదు, నా పేరు గుర్తులేదు, నా ఊరు గుర్తులేదు, నా రూపం గుర్తులేదు, నేను ఎక్కడున్నానో గుర్తులేదు, అది నెమ్మదిగా గుర్తొచ్చాయి కదా. అంటే ఆ సంస్కారం లోపల నాకు జ్ఞానం ఉంది. ఎందుకు, ఇప్పటికి ఎన్నోసార్లు నిద్రపోయి లేచాను కనుక. లేచిన వెంటనే ఎలా ఉంటుందో నాకు తెలుస్తోంది, తెలిసాక పనులు ఎలా మొదలవుతాయో తెలుస్తున్నాయి.
అట్లాగే ఆయనకి సంస్కారంలో ఏముందంటే ఎన్నోసార్లు ప్రళయం వచ్చింది. ఆ ప్రళయంలో బ్రహ్మ ప్రళయం అని, విష్ణు ప్రళయం అని, శివుడి యొక్క ప్రళయం అని, రుద్ర ప్రళయం అని అన్నీ జరుగుతూనే వస్తున్నాయి. ఆ ప్రళయాల్లో వీడు మళ్ళీ ఆ కదలని స్థితిలో సూక్ష్మ రూపంలోకి, అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. వందల కోట్ల సంవత్సరాలు ఎంతో అలాగ ఉండిపోవడం జరుగుతుంది. మళ్ళీ అది ప్రేరణ కలిగి గాఢ నిద్రలోంచి లేచినట్టుగా ఆది ప్రేరణ కలుగుతుంది. కలిగినప్పుడు నేనెవరు అనిపిస్తుంది. ఆ నేనెవరనే అనుకోబోసరికి వాడికి మనం మంచం మీద నుంచి లేవడానికి సెకండ్స్ లెక్కేసుకుంటే వాడికి కొన్ని వందల సంవత్సరాలు పడతా ఉంటుంది. అనంతంగా ఉన్నాడు కదా, అందుకని. ఎందుకంటే మనకి కొంత ఈజీగా ఎందుకుంది అంటే మనకి రూపాలు ఉన్నాయి, నామాలు ఉన్నాయి, మనకి ఒక షేప్తో ఒక రూమ్ ఉంది, మంచం ఉంది, ఇవన్నీ చూడగానే గుర్తొచ్చేస్తాయి. మనకి మెలకు రాగానే ఎక్కడ పడుకున్నానో తెలిసిపోతుంటుంది. స్పర్శ, నేను పరుపు మీద పడుకున్నానా, కింద పడుకున్నానా నాకు తెలిసిపోతుంది. ఇవన్నీ లేవు కదా, అక్కడ పూర్తి శూన్యంగా ఉంది కదా. సో వాడికి అంత టైం పడుతుంది అనమాట. సో పట్టిన తర్వాత ఆ గ్రహించే పరిణామం జరుగుతూ ఉండగానే ఈ కిందకి దిగటం, పరమాత్మగా రావటం, పరమాత్మగా వచ్చిన తర్వాత ఇంకా మనకి ఈ సిద్ధమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రకృతి తయారవటానికి, ఇన్ని తయారవటానికి అప్పుడు మనకి అందుకనే ఇక్కడ ఆ సంస్కారం, ఈ ఆది ప్రేరణము పరమాత్మలోనే అంతర్నిహితమై ఉండెను. అందుకే ఈ ప్రేరణ కూడా మొదట వచ్చిన ప్రేరణ కూడా ఆయనకి ఆల్రెడీ, ఎందుకంటే ముందు రోజు నిద్రపోయాను కనుక ప్రేరణ తెలిసే ఉంది. మళ్ళీ ప్రేరణతో బయటకు వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ డే కొత్తగా పడుకున్నాను, మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాను. మళ్ళీ ప్రేరణ వచ్చింది. ఎందుకు? సంస్కారం ఉంది కదా నాకు. సంస్కారం లోపల సౌండ్ వస్తుందండి. సౌండ్ చిన్నగా వస్తుందండి. చిన్నది వస్తుందా? అందరికీ వినబడట్లేదా అమ్మా? మిగిలిన వాళ్ళకి ఎలా వస్తుంది? స్పష్టంగానే వస్తుంది, వాయిస్ బాగానే వస్తుంది. మాకు బాగుందండి. నాకే రాదు. సరే, సంజయ్ గారికి కొంచెం నెట్ సరిగ్గా లేదేమోనమ్మా మీకు. సరే చూడండి ఇప్పుడు ఎలా ఉందో. అయితే ఈ అందుకని సంస్కారంలో ఉంది. ఈ ఆది ప్రేరణము పరమాత్మలోనే అంతర్నిహితమై ఉండెను అని చెప్తున్నారు. మనం ఏంటనుకుంటున్నాం? కొత్తగా ఆలోచన వచ్చిందేమో ఆయనకి అనుకుంటున్నాం కదా. అది కాదు అని చెప్పడానికి అన్నమాట ఇది. వాడికి ఎన్నోసార్లు ఆ స్థితిలోకి వెళ్ళాడు, ఎన్నోసార్లు నేనెవరనే ప్రశ్న అంతర్నిహితమై ఉంది అది, అందుకనే బయటకు వచ్చిందన్నమాట. అలానే అనంత సాగరుడైన పరమాత్ముడు ప్రథమ ప్రేరణమును పొందెను. అలాగే అనంత సాగరుడిగా ఉన్న పరమాత్మ ప్రథమ ప్రేరణ ఆ విధంగా వచ్చింది వాడికి. ఈ ప్రథమ ప్రేరణము అనంతము యొక్క ప్రేరణయే. ఇది ప్రారంభంలో ప్రమాణములో ఉండెను. ప్రథమ ప్రేరణ అనంతము యొక్క ప్రేరణే. అంటే అనంతంగా ఉన్నప్పుడు వచ్చిన ప్రేరణ గురించే మాట్లాడుతున్నారు, కానీ వ్యక్తిలో ఉన్న ఆత్మ గురించి చెప్పట్లేదు ఇక్కడ. అనంతంగా సృష్టి రాకముందు ప్రేరణే చెప్తున్నారు ఇక్కడ. కానీ మనం ఎగ్జాంపుల్ ఎందుకు ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మనకి అర్థం కాదు కనుక సులభంగా అర్థం చేసుకోవటానికి ఉదాహరణ, మన వ్యక్తిగా ఒక మానవుడు నిద్రపోయి లేవడం దగ్గర, స్ఫురణ రావటం దగ్గర నుంచి మాట్లాడుకుంటున్నామే తప్ప నిజానికి ఇక్కడ సృష్టి ఇంకా రాకముందు సంగతి ఇక్కడ ప్రేరణ చెప్పారు. ఇది ప్రారంభంలో ప్రమాణంలో ఉండెను. ఇది ప్రారంభంలో ఎలా ఉంది? పరమాణు ప్రమాణంలో ఉండెను. అనంతంలో శాంతము అనంతము రెండును ఇమిడే ఉన్నవి. అనంతంలో శాంతము అనంతము రెండు ఇమిడియే ఉన్నవి. అది ఇక్కడ భగవల్లీల లేక భగవద్విలాసము అని చెప్తున్నారు. అంటే భగవంతుని యొక్క లీలగానే మనం ఇప్పుడు ఈ చూస్తున్నవన్నీ, తర్వాత వచ్చినవన్నీ భగవంతుని యొక్క విలాసంగా, లీలగా తెలుస్తూ ఉంది. సర్వము పరాత్పర స్థితిలో అంతర్నిహితమై ఉన్న పరిమిత అభావము,
అనంతమైన సృష్టిగా అభివ్యక్తమగుటకు మూల కారణము సర్వకారణత్వమే. అది ఇక్కడ సర్వం అంటే పరాత్పర స్థితిలో అంతర్నిహితమై ఉంది పరిమిత అభావము. అంటే భావము అభావము దాటిన స్థితులు కదా ఇవి. కిందకి వచ్చాక భావం వచ్చింది, భావం ఆగితే అభావం అన్నాం. ఈ భావ అభావ స్థితులు దాటినప్పుడు విషయాలు ఇవన్నీ మాట్లాడేవి. సో పరిమిత అభావము అంటే ముందు అభావము కూడా పరిమితంగా అనంతమైన సృష్టిగా అభివ్యక్తమగుటకు మూల కారణము సర్వకారణత్వమే. దీనికి అంతటికీ మూల కారణం ఏంటట? సర్వకారణత్వమే. అంటే సర్వానికి కారణం ఉంది. ఇప్పుడు మనకి కారణ శరీరం ఉంటుంది కదా. కారణం మనం చేసుకున్న వాటికి పుణ్యపాపాలను బట్టి ఆ కారణ శరీరంలో ఉంటుంది. దాన్ని బట్టే మనకి జన్మ వచ్చింది అని మనం చెప్పుకుంటాం కదా. అట్లాగే అక్కడ కూడా సర్వకారణం అంతే కదా. ఇప్పుడు లయ అయిపోయింది, మొత్తం అంతా అంతమైపోయింది. మళ్ళీ దానిలో ఉన్న లక్షణాలన్నీ ఎక్కడికి పోవు. ఈ జీవరాశులే అవ్వచ్చు, ఈ మానవులు జీవులందరూ పూర్తిగా చేసుకోకుండా ఉన్న వాళ్ళే అవ్వచ్చు, వీళ్ళంతా సూక్ష్మంగా అక్కడ ఉండిపోతారు. సర్వకారణం అనమాట. దానికి తప్పనిసరిగా మళ్ళీ మేల్కొని నేనెవరనే ప్రశ్నతో మళ్ళీ సృష్టిలోకి రావాల్సిందే. సృష్టిలోకి వస్తే మళ్ళీ యాస్టీజ్గా ఈ ఎక్కడి వరకు పూర్తి చేసుకొని ఎవరెవరు అక్కడ సూక్ష్మంలో ఉండిపోయారు, మళ్ళీ ఈ జీవరాశులన్నీ వచ్చేసరికి మానవుడిగా వచ్చినప్పుడు ఎవరు ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నారో అన్నీ ఒక లైన్లో పడిపోతాయి అన్నమాట. అందుకనే ఇదంతా కూడా సమిష్టిగానే జరుగుతుంది, సర్వకారణంగానే ఉందన్నమాట. నేను ఎవడను అని భగవంతుడు పలికిన మూల శబ్దమునే సర్వకారణత్వము అంటున్నారు. అంటే ఇక్కడ మూల కారణం వాడిదనమాట. నేనెవరు అనే ప్రశ్నలో అది సర్వకారణత్వంగా చెప్తున్నారు. నేను ఎవడను అన్నది కారణం, ఇక్కడ సృష్టి కార్యము. అప్పుడు నేను ఎవరు అనేసరికి ఏంటి జరిగింది? సృష్టి జరిగింది. సృష్టి ఎందుకు జరిగింది అంటే ఇప్పుడు మనం మొన్న మాట్లాడుకున్నాం, చిన్నపిల్లాడు వాడే ఏమి అర్థం లేదనుకోండి. మన ముందు నేను ఎలా ఉంటానో నాకు తెలియదు కదా. అద్దం తీసుకొచ్చి ముందుని పెట్టినప్పుడు ఓగో నువ్వు ఇలా ఉంటావు అని చూపిస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో నేను ఎట్లా ఉంటానా అని. నాకు ఇంకా నచ్చినట్టుగా నేను తయారు చేసుకుంటాను కావలిస్తే అద్దంలో చూసుకొని. అలాగా ఇక్కడ ఈ నేనెవరు అనే ప్రశ్నకి ఇక్కడ సృష్టి ఏం చేసింది అంటే, ఓ నేనెవరు అని అడుగుతున్నాడు వీడికి, వీడే తెలియట్లేదు అని చెప్పి ప్రతిబింబాలుగా ఇన్ని వచ్చాయన్నమాట. వాడిలో ఉన్న చైతన్యమే రకరకాల ప్రకాశాలుగా, అంటే ఈ నక్షత్రాలుగా, విశ్వాండాలుగా, బ్రహ్మాండాలుగా బయటకు వచ్చి ఇంకో నువ్వే ఇలా ఉన్నావు, నువ్వే ఇలా ఉన్నావు చూడు, నువ్వే ఇలా ఉన్నావు చూసుకో అని చెప్పి ఇన్ని రూపాలు వచ్చాయన్నమాట. ఆయనకు మొదట అర్థం కూడా కాదట. నేను అని అడిగే ప్రశ్నలోంచే ఇవన్నీ పుట్టాయని కూడా తెలియని స్థితిలో ఉంటాడనమాట. తర్వాత అన్నీ సృష్టి ఇంకా నేనెవరు అనే ప్రశ్నకి పుడుతూనే ఉన్నాయి. బ్రహ్మాండాలు క్షణానికి ఒకటి పుడుతూనే ఉంటుందట, ఒకటి లయం అయిపోతూనే ఉంటుందట సృష్టిలో. సో అవి అలాగా చూడండి, మనకి ఈ భోగి మంటలు అవి వేస్తే ఎలా ఎగురుతూ ఉంటాయి, అగ్నికణాలు ఎగురుతున్నట్టుగా ఉంటాయి కదా, అట్లాగా సృష్టిలోకి ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటుందట. అలాగే పూర్తయిపోయి ఆ సమయం పూర్తయ్యాక ఒక్కొక్కటి లయం అయిపోవడం కూడా అలాగే జరుగుతాయట. ఎన్ని వస్తాయో అన్ని పోతూ ఉంటాయట. సెకండ్కే ఎంతో సృష్టి, బ్రహ్మాండాలు పుడుతూ ఉంటాయట, బ్రహ్మాండాలు అందులో కలిసిపోతూ ఉంటాయట. సో అట్లాంటి సృష్టి జరుగుతూనే ఉంది. సో ఇక్కడ కారణం నేనెవరు అనే ప్రశ్న, కార్యమేంటి? సృష్టి. భగవంతుని ఆది విలాసమే అతని తొలి పలుకు. భగవంతుని యొక్క ఆది విలాసమే అతని తొలి పలుకు. అంటే విలాసము అన్నప్పుడు సృష్టికి మొదలైనప్పుడు తొలి పలుకు వచ్చిందంట. నేనెవడను అన్నదే భగవంతుని తొలి పలుకు. అది అక్కడ శబ్దం లేదు కానీ తొలి పలుకు అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా అప్పటికే ఓం అది మొదలవలేదన్నమాట. ఆది విలాసము అభావమును సృష్టించను. ఆది విలాసంలో మొదట ఆ చిన్న ఆలోచన నేనెవరని వచ్చినప్పటికే అక్కడ అభావము సృష్టి జరిగింది. అంటే భావం ఇంకా రాలే. చూడండి ఎంత, ఇప్పుడు మనకి ఎందుకు ఇన్ని పదాలు వాడుతున్నారు సత్యం చెప్పడానికి? సింపుల్గా ఒక లైన్లో చెప్పేయచ్చు.
ఈ పదాలు పదాలు కొత్తగా ఎందుకు పెడుతూ ఉన్నారంటే అంత లోతు అంత లోతు అంత లోతు. మౌనంలోకి వెళ్ళాము అని చెప్పేస్తే మాట్లాడకుండా ఉంటే మౌనమేమో అనుకుంటాం. లేదు అంతర్మౌనం అన్నారు, ఇంకో పదం వాడారు దానికి. అప్పుడు ఏంటి అర్థమైంది? అంతర్మౌనం అంటే ఏంటి అంటే లోపల ఆలోచన లేకుండా ఉండాలి, అది అంతర్మౌనం అన్నారు. ఓకే, అది అంతర్మౌనంలోకి వెళ్ళిపోయాం అనుకుంటాం, ఇంకా అదేనేమో ఫైనల్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇంకో పదం పెడుతున్నారు అక్కడ. భావము అభావము ఆ రెండు లేని స్థితి. అంటే అభావం అంటేనే ఆలోచన లేని స్థితి కదా, మళ్ళీ దానికి ఇంకా ముందు ఇంకో స్థితి ఉందని చెప్తున్నారు. అంటే ఏంటి అక్కడ? ఆ అంతర్లీనంగా పూర్తిగా శూన్య స్థితికి వెళ్ళిపోవడం దగ్గర ఆ ఎంత స్టెప్స్ ఉంటాయో తెలుసుకోవటానికి. అందుకనే చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది సత్యం తెలుసుకోవటం, అలాగే ఇంత కష్టమా అని కూడా తెలుస్తూ ఉంటుంది. అంత కష్టం అంత లోతు అని తెలియడానికి ఇన్ని పదాలు వాడుతూ వెళ్ళారనమాట. ఆది విలాసము అభావమును సృష్టించింది. అసలు అభావాన్ని సృష్టించడం ఏంటండి? భావాన్ని అంటే సృష్టి జరిగింది, భావించడం, ఒక భావం సంకల్పం వచ్చింది అంటాం. అభావం అంటే భావం లేనిదట, దాన్ని సృష్టించడం ఏంటండి? చూసారా మరి? అంటే భావం రావాలంటే ముందు అభావ స్థితి కూడా ఉండాలి, దానిపైన ఉన్న స్థితిలోంచి అభావం పుట్టిందంట, అభావంలోంచి భావం రావాలి. అందుకే మనకి మాటల్లో చెప్పుకోవడానికి అవ్వదండి ఇది. అసలు చెప్పాలంటే ఎక్కడండి మనకి ఆ లెవెల్ ఎక్కడుంది మన లోపల? అసలు మనకి ఏం తెలుసు? అది తెలియనప్పుడు చెప్పుకోవడం కోసం ఇన్ని పదాలు వాడి దాన్ని అక్కడ మనసు పెట్టి మనసుతో దాన్ని విశ్లేషించేటప్పుడు దాన్ని ఎలా అయితే సులువుగా చెప్పుకోవాలి అని పదే పదే దాన్ని మనం కిందకి ఎలా తేవాలి అని ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. అందుకని అది ఆది విలాసము అభావమును సృష్టించిందట. నేను ఎవడను అన్నదే భగవంతుని ఆది మూలమైన అంతర్నిహిత ప్రథమ సంస్కారము. అందుకు నేనెవరనే ప్రశ్న ఆయనలో కలగడమే భగవంతుని ఆది మూలమైన అంతర్నిహితంగా ఉన్న ప్రథమ సంస్కారము అని చెప్తున్నారు. ఆది మూలమైన ప్రథమ సంస్కారమే అంతర్నిహితమై ఉన్న ఈ మిథ్యా జగత్తును సృష్టించినది. ఈ ఆది మూలంగా ఉన్న ఏ సంస్కారం అయితే ఉందో అది అంతర్నిహితంగా ఉంది, కానీ అదే ఈ మిథ్యా జగత్తును సృష్టించింది. ఇప్పుడు నాకు నిద్రలోకి వెళ్ళిన తర్వాత మనసు పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళే ముందు కొంచెం పనిచేస్తూ ఉన్నప్పుడు దానికి ఉదయం నుంచి ఎవరిని కలిసాము, ఏం చేసాము, అలాంటివన్నీ కొంచెం చిన్న చిన్నదిగా గుర్తుంటుంది. ఆ సమయంలో స్వప్నాన్ని క్రియేట్ చేస్తుంది మిథ్యా జగత్తును అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ బయట మిథ్యా జగత్తు ఎలాగో మన కళ కూడా అంతే కదా, మళ్ళీ మిథ్యలో మిథ్య అనమాట. ఈ బయట జరుగుతున్నది భగవంతుని కళగా చెప్పుకుంటున్నాము, ఆ కళలో మళ్ళీ మనం నిజంలాగా మళ్ళీ మనకు ఒక కళ వస్తుంది. అలాగా మిథ్యా జగత్తు ఎలాగైతే మన కళలో మన మనసే చక్కగా జగత్తుని సృష్టించేసుకుంటుందో అట్లాగా అక్కడ ఈ మిథ్యా జగత్తు అంతా కూడా అంతర్నిహితమై ఉన్నది. అక్కడి నుంచే మిథ్యా జగత్ అంతా సృష్టి జరిగింది. ఆది ప్రేరణము యొక్క ప్రతిధ్వని ఘోషలచే అప్పటికప్పుడు వైవిధ్యమనడి బీజము నాటబడి అగోచర స్థితిలో అంకురించి ద్వైత రూపములో తొలిసారిగా వ్యక్తమయ్యను. ఇక్కడ ఆది ప్రేరణము యొక్క ఫస్ట్ వచ్చిన ఆలోచన వాడికి ప్రతిధ్వనించింది, ఘోషించింది ఈ నేనెవరు 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 అని. అప్పటికప్పుడు వైవిధ్యం అనేది బీజము నాటబడి, అంటే వైవిధ్యం మొదలైందనమాట. అంటే నేనెవరు నేనెవరు అన్నప్పుడు ఇది దీనికి కావలసిందంతా రెడీ అవుతుంది, బీజము తయారయ్యి నాటబడి అగోచర స్థితిలో, అంటే గోచరించట్లేదు, అప్పటికీ బీజం అన్నది కనబడడానికి రూపం లేదు కదా, సో అగోచర స్థితిలో అంకురించి ద్వైత రూపంలో తొలిసారిగా వ్యక్తమయ్యాను. అది అంటే అక్కడ మనం చూడండి, ఒక్కొక్కసారి ఏదో ఒక ఇల్లు కట్టాలనుకున్నాము అనుకోండి, లేదంటే ఒక చెట్టే నాటాలనుకున్నాను, వేప చెట్టు వేస్తే బాగుండును అని ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, నాకు స్ఫురణ వస్తే వెంటనే ఓ వేప చెట్టు అంటే ఎలా ఉంటుంది, అది రావాలంటే నేనేం చేయాలి, ఓ దాని విత్తనాలు తెచ్చుకోవాలా,
ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, దాన్ని నేను ఏం చెయ్యాలి, ఏం చేస్తే అది విత్తనం అవుతుంది. ఆ విత్తనాన్ని సరిచిగ్గా వేస్తే దానికి ఏంటి కావాలి, ఎండ కావాలి, నీరు కావాలి, ముందు మట్టి ఉండాలి, మట్టిలో సారం ఉండాలి, ఇవన్నీ ఆలోచన వస్తున్నాయి. ఈ ఆలోచన అంతా జరిగిన తర్వాత కార్యరూపంలోకి వెళ్తుంది. ఆ విత్తనం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, అవన్నీ మొదలవుతాయి. ఆ ప్రేరణకి మొత్తం ఫస్ట్ వచ్చిన ఒక ఆలోచనే ఇదంతా తయారు చేసుకోవాలి. ఎందుకంటే శూన్యంగా ఉంది, అక్కడ పైన ఏమీ లేదు. మనకు రెడీగా మట్టి ఉంది, రెడీగా నీళ్ళు ఉన్నాయి, రెడీగా సూర్యుడు ఉన్నాడు. ఇదంతా మనం తెచ్చుకొని మొక్కేసుకోవడం చాలా ఈజీ. అక్కడ ఏమీ లేని దగ్గర, ఆది ప్రేరణ దగ్గర అంతర్నిహితమై ఉన్న లోంచి జగత్తు రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆ బీజముకి కావలసింది ఆ వైవిధ్యం తయారవుతుంది అన్నమాట. ప్రతీది కూడా నేనెవరు అనే ప్రశ్నలోంచి ఈ వైవిధ్యం తో ఒకటి ఒకటి రెడీ అవుతుంది. ప్రకృతికి కావాల్సింది తయారవడానికి అన్నమాట. అది అగోచర స్థితిలోనే అంకురించి ద్వైత రూపంలో తొలిసారిగా వ్యక్తమయ్యాను. ద్వైత రూపంలో అప్పుడు వ్యక్తమైందంట. ఆది ప్రేరణము యొక్క ప్రతిధ్వని ఘోషలతో పాటు పరమాణు ప్రమాణమైన స్థూల సంస్కారం ఆవిర్భవించి ఆత్మను పరమాత్మను భిన్నమైన దానిగను ప్రత్యేకమైనదిగను పరమాణు ప్రమాణములో స్థూలమైనదిగను అత్యంత పరిమితమైనదిగను చేసినది. అక్కడి నుంచి ఇంకా ఈ పరమాత్మగా ఉన్నది రెండుగా వచ్చి స్థూలంగా మారి ఆ స్థూల సంస్కారంలోనే రెండనే భావం ముందు కలిగింది. రెండు అంటే పరమాత్మ వేరని, అందులో నుంచి ఆత్మగా వేరని ఒక రెండుగా భావం వచ్చి అక్కడి నుంచి ప్రత్యేకమైనదని పరమాణు ప్రమాణంలో అంటే ఆత్మను పరమాత్మను భిన్నమైనదిగా అనుకుంటూ స్థూలమైనదిగాను అత్యంత పరిమితమైనదిగాను ఈ ఆత్మ అత్యంత పరిమితంగా అని చేసుకుందన్నమాట. అది ఆది ప్రేరణము యొక్క మిక్కిలి స్థూలమైన తొలి సంస్కారము కారణముననే అనంత పరమాత్మ తొలిసారిగా అనుభవం పొందెను. అది ఈ అనంతంగా ఉన్న పరమాత్మ ఈ మిక్కిలి సూక్ష్మంగా మనలోకి అంటే చిన్న చిన్నగా జీవుల్లోకి వచ్చేసేసరికి ఆ అనంతంగా ఉన్న పరమాత్మ యొక్క ఈ వ్యక్తిలోకి వచ్చి జీవుల్లోకి వచ్చేసరికి వాడికి మొదటిసారిగా ఒక అనుభవం కలిగింది. అంటే పరిమితంగా ఈ శరీరంలోనే ఉండిపోయాడు. ఇంకా ఉండేసరికి ఆ చిన్న అనుభవం కలిగింది పరిమితంగా. ఈ మిక్కిలి స్థూలమైన తొలి సంస్కారము కారణముననే అనంత పరమాత్మ తొలిసారిగా అనుభవం పొందాను. అనంతాత్మ యొక్క ఈ తొలి అనుభవమును సంస్కారములు లేనట్టి ఎరుక లేనట్టి అనంత పరమాత్మతో గల తాదాత్మ్యతను ప్రతికూలముగా అనుభవము పొందెను. ఇక్కడ అనంతాత్మ యొక్క తొలి అనుభవము సంస్కారములు లేనట్టి ఎరుక లేనట్టి అనంత పరమాత్మతో గల తాదాత్మ్యతను ప్రతికూలముగా అనుభవం పొందెను. అది అంటే ఇదంతా కూడా మనం ఇంకా చెప్పుకుందాం. ఇంకా కొద్ది పాయింట్స్ ఉన్నాయండి. రేపు మళ్ళీ మిగిలిన పూర్తి చేసుకుందాం. ఇక్కడికి ఇలా ఆపుకుందామండి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.